అమరావతిలోని నూతన అసెంబ్లీ క్యాంటీన్లో మహిళా మంత్రులు సందడి చేశారు. క్యాంటీన్ను, కిచెన్ను పరిశీలించారు మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత. అంతేకాకుండా కాసేపు గరిటె తిప్పారు. పనిలో పనిగా బజ్జీలు వేశారు. అసెంబ్లీ క్యాంటీన్ కిచెన్ లో వంటలు ఎలా తయారు చేస్తున్నారో గమనించారు మంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత. కిచెన్ సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత మహిళా ఉద్యోగులతో కలిసి లంచ్ చేశారు. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా అనేక అంశాలపై చర్చించుకుంటూ భోజనం ముగించారు. కట్టుబట్టలతో మన రాష్ట్రానికి ఎంటేశారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఖాళీ నేల ఉండేది. అలాంటి చోట ఈ రోజున ఒక సెక్రటేరియట్ మనకి అంటే పేరుకి తాత్కాలిక సచివాలయం గానీ బిల్డింగ్స్ అన్ని పర్మనెంట్ అండి. ఇట్లా తాత్కాలిక సచివాలయం, ఇక్కడ ఒక మంచి క్యాంటీన్, ఉద్యోగస్తులు కూడా చక్కగా సీఎం గారి మాటని చక్కగా శిరసా వహించి ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా ఆయన మాటకి కట్టుబడి ఇక్కడ పనిచేయటం, చాలా మంచి వాతావరణం, చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మన రాజధానికి వచ్చినప్పుడు ఎక్కడ చుట్టుపక్కల విలేజ్ లేవు, టౌన్ కూడా మనకు దగ్గర లేదు కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా బయటికి పోకుండా ఇక్కడ భోజనాలు కూడా చేయొచ్చు. 50 రూపాయలకు 50 రూపీస్కే ఇక్కడ మీల్స్ దొరుకుతుంది. బయట నుండి వచ్చిన వాళ్ళకి 60 రూపాయలకి ఇక్కడ మంచి కడుపు నిండా భోజనం కూడా దొరుకుతా ఉంది. వాళ్ళు కూడా కష్టపడి చేసి నీట్నెస్ కూడా చేసిన దానికి ప్రత్యేకంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టే వాళ్లే అమ్మగా భావిస్తాం. ఏదైనా ఆకలి అవుతుందంటే అమ్మ మాత్రం మనం గుర్తుపెట్టుకుంటుంది. నా కూతురు, నా బిడ్డ ఆకలి కొన్నారు, అన్నం పెట్టాలనేది అమ్మకే తెలుస్తుంది. ఆ బాధ తెలిసిన వాళ్ళు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు